సెక్స్కి ఎక్కువ అలవాటు పడి కోరికలు తండ్రి స్థానంలో ఉన్నాడు ఆయన. అంత పిల్లనైనా మగ పిల్లగాడైనా బయట కష్టపడి వాళ్ళు పంపిస్తారు. వాళ్ళు చదువు గురువుల మీద తిరగబడుతున్నారు అంటే దౌర్జన్యం చేస్తున్నారు, పిల్లలు ఎదుగుతున్నారు. పిల్లడు స్కూల్లో టికెట్ తాగి గంజా తాగి ఒక టీచర్ని కొట్టారు. దాన్ని పిల్లల భవిష్యత్తు ఇంత దిగజారుతున్నారు. ఇప్పుడు టీచర్లు గురువులు తప్పు చేస్తే ఇంతకుముందు మాట్లాడినాం మనం. కాలేజీ పిల్లలు కానీ గురువుల పాఠశాలలో కానీ కాలేజీల్లో కానీ విద్యార్థుల మీద దౌర్జన్యంగా గురువులు దౌర్జన్యం చేస్తున్నారు, పిల్లలు ఎదుగుతున్నారు, ప్రేమ పేరుతున్నారని ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఇప్పుడు గురువుల మీద గంజాయి మత్తులో సిగరెట్ల మత్తులో పిల్లలు గురువుల మీద తిరగబడుతున్నారు అంటే ఎంత దిగజారంలో చూడు మన ఈ తరం పిల్లలు. దీని గురించి తల్లిదండ్రులు ఎక్కువ చర్య తీసుకోవాలి. ఇప్పుడు హాస్టల్లో వేసినాం కదా, స్కూళ్ళల్లో వేసినాం కదా, తల్లిదండ్రులు అశ్రద్ధగా ఉండొద్దు. మన పిల్లలు ఏం చేస్తారా అని 1-4 సార్లు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు కాలేజీలో పిల్లగాడు చెడిపోతున్నాడంటే బయటకు పోతుండు, లోపలికి పోతుంది. ఆడపిల్లనైనా మగ పిల్లగాడైనా బయటకు పోతున్నట్టు కాలేజీలో ఉండే యాజమాన్యాన్ని కదా అడిగేది. ఇప్పుడు మన పిల్లలే తప్పు చేసి కాలేజీ వాళ్ళ మీద తిరగబడి కొడితే మరి అప్పుడు అడగాల్సింది ఎవరిని అడగాలి? తప్పు ఎవరిది? పిల్లలదేగా, వాళ్ళదే కదా. వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు చదువుకోటి వాళ్ళు పైకి రావడం కోసం కాలేజీలకు వస్తారు. తల్లిదండ్రులు కష్టపడి వాళ్ళని పంపిస్తారు. వాళ్ళు చదువుకోకుండా వాళ్ళ ఫ్యూచర్ బాగు చేసుకోకుండా మత్తు పదార్థాలకు అలవాటు పడి, సిగరెట్లకు అలవాటు పడి, గంజాయికి అలవాటు పడి, సెల్లులు బాగుపడతానికి చూడకుండా చెడిపోవడానికి సెక్స్కి ఎక్కువ అలవాటు పడి, కోరికలకు అలవాటు పడి తిరగబడతారు పిల్లలు. ఇప్పుడు గురువు స్థానంలో ఆయన తండ్రి స్థానంలో ఉన్నాడు ఆయన. అంత ఏజ్ ఉంది తండ్రి స్థానం కాదు, తా స్థానంలో కూడా ఉన్నాడు అనమాట. అంత ఏజ్ ఉంది, అంత పెద్ద ఆయన ఎగురు గుర్తుండు పిల్లగాడు. వాడికి ఎంత ఏజ్ కూడా లేదు, సరైన మేసాలు కూడా రాలేదు వాడికి. మరి స్పాట్లో ప్రాణం పోయే పరిస్థితి కూడా ఉంది. అప్పుడు ఒక్కోసారి జరిగితే తిరిగి తీసుకురాలేము ప్రాణం పోతే. అలాంటి వాడికి సరైన పనిష్మెంట్ ఇవ్వాలా, తల్లిదండ్రులు ఇవ్వాలా, గవర్నమెంట్ ఇవ్వాలా, స్కూల్ యాజమాన్యం కూడా ఇవ్వాలి. ఎందుకంటే వాడి భవిష్యత్తు బాగుపడతాను. ఇప్పుడు వాడు ఇంత ఏజ్లోనే గురువుని ఎగిరెగిరి గుద్దిన్నాడంటే వాడు ఇంకా ఫ్యూచర్లో పెద్ద అయితే వాడు దారుణంగా అంతుకుడు కన్నా దారుణంగా తయారైంది. వాడు బయట సమాజం మీద ఏమైనా హానికారం చేయొచ్చు. ఇప్పుడు ఆడపిల్లల మీద చేయొచ్చు, తల్లిదండ్రుల మీద చేయొచ్చు, ప్రజల మీద చేయొచ్చు. దేనికైనా తెగబట్టడు. వాడు క్రిమినల్ మైండ్ అట్టుంది అంత చిన్న వయసులో. మరి అందుకని దాని గురించి ఆలోచించాలి. తల్లిదండ్రులు ఆలోచించాలి, గవర్నమెంట్ ఆలోచించాలి, స్కూల్ యాజమాన్యం కూడా ఆలోచించాలి. ఇప్పుడు అంత తాత ఏజ్ తండ్రి ఏజ్ ఉండ పెద్ద మనిషి ఎగిరి గుద్దిందంటే చూసే వాళ్ళకే మనకే ఆ పిల్లగాడిని చూస్తే భయభ్రాంతికి గురి తట్టింది అనమాట. ఇప్పుడు అటు వ్యక్తి బయటకు వస్తే సమాజం మీద తిరిగితే అసలు ఏమన్నా భవిష్యత్తు వాడి భవిష్యత్తు బాగుంటుంది, బయట వాళ్ళ భవిష్యత్తు కూడా పాడు చేస్తుంది. అందుకని వాళ్ళ మీద ఎక్కువ చర్యలు తీసుకోవాలని కోరుకుంటుంది.